భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర తెలంగాణ వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ పాత బస్తీ నుంచి యాకత్పురా అసెంబ్లీ పరిధిలోని ఐఎస్ సదన్ చౌరస్తాకు చేరుకుంది. దాంతో విజయ సంకల్ప యాత్రకు స్థానిక మహిళలు, ప్రజలు, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి మన మోడీ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తిగా నరేంద్ర మోడీని ఆయన అభివర్ణించారు. రాముడే లేడు, రామునికి గుడి ఎందుకు అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావల్లో రామునికి గుడి కట్టిన మోదీ కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు. కర్ణాటక ఎమ్మెల్సీ నాసిర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని గుర్తు చేశారు. మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు జిందాబాద్ అనడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులుగా మారి పాత బస్తీ అభివృద్ధి జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తుందని, కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తుందని, కానీ బీజేపీ పార్టీ మోదీ సర్కార్ మాత్రం ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందేనని, ఎక్కడ చూసినా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం వినిపిస్తోందని తెలిపారు. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పెట్టిన విజయ సంకల్ప యాత్ర అద్భుతంగా మారుమూల పల్లెల్లో కూడా ప్రజలు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి యాత్రకు వారు స్వాగతం పలుకుతున్నారు. మంగళ హారతులతో వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో స్థానికంగా మేము ఉచితాలు, గ్యారంటీలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. బీఆర్ఎస్ మీద విసిగి ఆ రకంగా మార్పు కోరుకున్నాం. కానీ దేశానికి మాత్రం మోదీ గారు అవసరమని చెప్పి వారు భావిస్తున్నారు. దేశం ఇవాళ అభివృద్ధి ఇంత వేగంగా జరుగుతున్నదంటే అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, బుజ్జగింపు చర్యలకు తిలోదకాలకిచ్చే మోదీ గారికి అండగా ఉంటామని. కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వారు గతంలో యూపీఐఎంలో కుంభకోణాలు ఏ రకంగా జరిగినాయో ఈ దేశ ప్రధాని అర్హత కాంగ్రెస్లో ఏ నాయకుడికి లేదు. కాబట్టి వారికి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు అవుతున్నాయో కేవలం అవినీతి మీద గ్యారంటీ, లేదా కుటుంబ పాలన కోసం గ్యారంటీ, లేదా మైనార్టీలకు బుజ్జగింపేదానికి గ్యారంటీ ఇవ్వగలుగుతారు. కానీ హిందువులను అవమానపరిచే గ్యారంటీ ఇవ్వగలుగుతారు తప్పితే ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ బీజేపీ గెలుస్తుంది. ఉన్న 3 రాష్ట్రాల్లో కూడా మినుకుమంటూ కాంగ్రెస్ మరి తుమ్మితే ఊడిపోయే ముక్కగా ఇవాళ తెలంగాణ కూడా మరి ఇవాళ 64 మంది సీట్లు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు ఆ ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద. కర్ణాటకలో ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఢిల్లీలోనే లేని కాంగ్రెస్కు గల్లీలో ఎందుకని ప్రజలే భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి బీజేపీని గెలిపించి త్వరలోనే డబుల్ ఇంజన్ సర్కారు కూడా మార్గం సుగమం చేస్తారు తెలంగాణలో.